శతాబ్దాలుగా మరచిపోయిన రాజ్యాన్ని నిశ్శబ్దం కప్పవేసింది. తెల్లవారుజాము పొగమంచును చీల్చుకునే వరకు పురాతన అడవిలో లోతుగా కాలం ఏమి పాతిపెట్టిందో వెల్లడించడానికి తెర ఎత్తబడింది. భూమి ఆకాశం కలిసే చోట ఉన్న ఇతిహాసాల కోట. కాకులు ఏడుస్తాయి, అవి గుర్తుంచుకున్నట్లుగా. అవి యాదృచ్ఛికంగా రాలేదు, విధి ద్వారా వచ్చాయి. కలల్లోని గుసగుసలు మరియు మాయాజలం నుండి పుట్టిన దిక్సూచి ద్వారా మార్గనిర్దేశం చేయబడిన ఒంటరి అన్వేషకుడు మరచిపోయిన ద్వారాలను కనుగొంటాడు. రూన్లు మేల్కొన్నప్పుడు గాలి కూడా సత్యాన్ని వెలికితీసే వ్యక్తిని పలకరిస్తున్నట్లు అనిపిస్తుంది. ప్రతి అడుగుతో జ్ఞాపకాలు కదిలిపోతాయి. రాయి మళ్లీ ఊపిరి పీల్చుకుంటుంది, తలుపులు కదులుతాయి మరియు నిశ్శబ్దం పురాతన లయలకు దారి తీస్తుంది. తేలియాడే బొమ్మలు మరియు కాంతి పేజీల మధ్య జ్ఞానం దాని కీపర్ను వెల్లడిస్తుంది. ఒకే ఈక మెరుస్తుంది. ఫీనిక్స్ గుర్తు అన్వేషకుడిని చెప్పలేని కథకు మార్గనిర్దేశం చేస్తుంది. కింద చీకటిలో కరీటం వేచి ఉంది, తాకబడలేదు, హక్కుదారులు లేరు, ఇప్పటికీ కాంతితో కొట్టుకుంటుంది. వేళ్లు స్ఫటికాన్ని కలుస్తున్నప్పుడు కాలం ముక్కలైపోతుంది. యుద్ధ దృశ్యాలు, కోల్పోయిన రాజులు మరియు దాగి ఉన్న రక్త సంబంధాలు. గతం కొత్త వారసుడిని కోరుతుంది. కోట తాను విలువైనదిగా భావించే దానిని కాపాడుకుంటుంది. నిశ్శబ్దం నుండి రాతి రాక్షసులు పైకి లేస్తారు, హాని చేయడానికి కాదు, సేవ చేయడానికి. వారి ప్రకాశించే కళ్ళు సత్యాన్ని చూస్తాయి మరియు అన్వేషకుడికి వారు నమస్కరిస్తారు. ప్రమాణం జ్ఞాపకం చేయబడింది, కానీ ప్రతి వారసత్వానికి ఒక నీడ ఉంటుంది. అతను ఒకప్పుడు రాజుల పక్కన నిలబడ్డాడు, ఇప్పుడు మంత్రవిద్య శాపంతో కప్పబడి ఉన్నాడు. దేశద్రోహి బయటపడతాడు, కరీటాన్ని పునరుద్ధరించడానికి కాదు, నాశనంలో రాజ్యమేలడానికి ప్రయత్నిస్తాడు. విచారణ ప్రారంభమవుతుంది. గాలులు అరుస్తూ మాయాజలం రాజ్యమేలే ప్రపంచం పైన విధి గీకుంటుంది. కాంతి నీడతో జీకుంటుంది, ఉద్దేశ్యంతో శక్తి. కరీటం గాలి మధ్యలో వేచి ఉంటుంది, హక్కుదారుల మధ్య నలిగిపోతుంది. ఒకే ఒక్క స్వరం మిగిలిపోయే వరకు. చీకటి నిశ్శబ్దంతో కోట ఊపిరి పీల్చుకుంటుంది. రాతి నుండి పువ్వులు వికసిస్తాయి, ఆకాశం నిర్మలమవుతుంది. అన్వేషకుడు ఇప్పుడు కరీటం ధరించి ఒంటరిగా కాదు, పునర్జన్మ పొందిన సంరక్షకుల మధ్య నడుస్తున్నాడు. సామరస్యం తిరిగి వస్తుంది మరియు భూమి ఉపశమనంతో నిట్టూర్చుతుంది. మరియు అంతకు మించి ఒక పిల్లవాడు కలలు కంటాడు. ఒక కోట మరోసారి ప్రకాశిస్తుంది, జ్ఞాపకాల్లో కాదు, వెలుగులో. ఇతిహాసాలు అంతం కావు, అవి మళ్లీ ప్రారంభమవుతాయి. మరియు గాలి మోసుకెళ్లే ఆ గుసగుసలో రాబోయే కథల వాగ్దానం.